తెరపై తనదైన నటన, చిలిపితనంతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన పద్మనాభం నటుడిగానే కాదు, నిర్మాతగాను రాణించి పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. అయితే ఒకప్పుడు ఎంతటి స్టార్ హోదా అనుభవించారో చివరి రోజుల్లో అంత పేదరికంలో బతికారు. చిన్నతనంలో ఓ అంధుడి కంచంలో రాయి వేసి అందులో ఉన్న చిల్లర డబ్బులు దొంగతనం చేశారు పద్మనాభం. పెద్దయ్యాక ఈ సంఘటన ఆయనను ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. జాతకరత్న మిడతం బొట్లుని రాజు వద్దకు తీసుకొస్తున్నప్పుడు ఇతడు చేసిన నేరం ఏంటి అని ఓ అంధుడు అడుగుతాడు. ఆ సన్నివేశ చిత్రీకరణకు ఒక నిజమైన అంధుడిని తీసుకొచ్చి షాట్ ఓకే అయ్యాక కొంత డబ్బిచ్చి పంపారు పద్మనాభం. చిన్నప్పుడు చేసిన పాప పరిహారార్థం లిటిల్ ఫ్లవర్ బ్లైండ్ అండ్ డెఫ్ సంస్థకు అప్పట్లో 5,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. చిత్ర పరిశ్రమలో మంచితనం ఎల్లవేళలా పనిచేయదు. అందులో నెట్టుకు రావాలంటే లౌక్యం అవసరం. అది లేక చిత్తూరు నాగయ్య, రాజనాల రాజబాబు వంటి గొప్ప నటులు చీకటి రోజులు చూశారు. అందుకు పద్మనాభం కూడా మినహాయింపు కాదు. 1975లో సినిమా వైభవం చిత్రం కోసం ఓ వ్యక్తి వద్ద 60,000 అప్పు చేశారు. అందుకు హామీగా దేవత, పొట్టి ప్లీడరు, శ్రీ 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 మర్యాద రామన్న, శ్రీరామకథ సినిమాల నెగిటివ్లను తాకట్టు పెట్టారు. 6 నెలల్లోగా అప్పు తీర్చుకుంటే ఆ సినిమా హక్కులు ఆయన పరమవుతాయనేది అగ్రిమెంట్. గడువులోగా పద్మనాభం అప్పు తీర్చలేకపోయారు. దాంతో ఆ సినిమాల హక్కులను సదరు వ్యక్తి రాయలసీమ, ఆంధ్ర, నైజాం ఏరియాలకు అమ్మేశారు. అప్పు తీరగా మిగతా డబ్బు పద్మనాభానికి ఇవ్వలేదు. పైగా సినిమా నెగిటివ్లు కూడా వాపస్ ఇవ్వలేదు. 1983 దాకా కేసు కోర్టులో నడిచింది. కానీ పద్మనాభానికి న్యాయం జరగలేదు. గోరు చుట్టు మీద రోకటి పోటులా సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. చివరికి ఆ వ్యక్తి మరణించాక వారి కుటుంబ సభ్యులు ₹1,00,000 తీసుకుని నెగిటివ్లు పద్మనాభానికి ఇచ్చారు. పద్మనాభం గారు చిన్నతనంలో అంధుడైన బిచ్చగాడి దగ్గర దొంగతనం చేయడం, తన తొలి సినిమాలో తన క్యారెక్టర్ను నేరం చేసిందెవరని అంధుడైన నిజమైన బిచ్చగాడి చేత అడిగించడం, మనం ఏమిస్తే అదే మనకు తిరిగి వస్తుందని అంటాం కదా, అదే ఇది. ఇక్కడ విశ్వం ముందే నిర్ణయించిన సృష్టి, నమో ఎప్పుడూ చెప్పేది కూడా ఇదే.